మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద మరోసారి తీవ్ర ఆందోళనకు గురిచేసింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో గట్టు రాజయ్యతో పాటు గర్భిణీ స్త్రీ, 2 ఏళ్ల బాలుడు సహా నలుగురు కుక్కల దాడికి గురై గాయపడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను తొలుత స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామాల్లో కుక్కలు, కోతుల దాడులు పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యపై తరచూ పత్రికల్లో వార్తలు వెలువడుతున్న పరిస్థితుల్లో మార్పు లేకపోవడం స్థానికులను ఆగ్రహానికి గురిచేస్తుంది. అధికారులు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించినప్పుడల్లా కొంతమంది జంతు ప్రేమికులు అడ్డంకులు సృష్టిస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జంతువుల నియంత్రణపై మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ అమలు దశలో వివిధ సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు అంటున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని కుక్కల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జంతు ప్రేమికులు కూడా ప్రజల సమస్యలను అర్థం చేసుకొని అధికారులకు సహకరించాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో ఇలాంటి దాడులు మరింత పెరిగి ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేకపోతే గ్రామస్తుల నుంచి తీవ్ర ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.